ముఖ్యంగా దేవుని వైపే చూడాలి. ఎందుకంటే బైబిల్లో యోసేపు అని గొప్ప యవనస్తుడు ఉన్నాడు. కుటుంబకులు అందరూ అన్నదమ్ములు అందరూ దాన్ని అమ్మివేస్తారు, వీడు మనకి పనికి రాడని చెప్పి అమ్మివేస్తారు. కానీ యోసేపు వారందరినీ ఏమనలేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు మీద ఆధారపడ్డాడు. దేవుని మీద ఆధారపడ్డప్పుడు యోసేపు ఎంతగా హెచ్చించబడ్డాడో అది మీకు బైబిల్లో ఎంత చక్కగా రాయబడింది, మనందరికీ తెలిసిన అంశం. అందుకే ఒక చిన్న వచనం పాడి దేవుడు యోసేపు జీవితంలో చేసిన మేలు మన జీవితంలో కూడా చేస్తాడని చెప్పి మనం ఆయన చిత్తం కోసం ఎదురు చూస్తూ ఈ లోకంలో నివసించాలని చెప్పి నేను బ్రతిమాలుకుంటున్నాను. ఎందుకంటే వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించు